వేయగానే ఆ కాక అది బయటకు వచ్చి అగ్నిలో వేసాడు. పాపం చలి కాచుకుంటున్నాడు. టపిమని వచ్చి పౌలు చేయబట్టుకుంది. అట్లా కాటేసి ఊరుకోవాలి అట్టనే పట్టుకుంది చేతిని. చేయట్టన్నాడు, పావంతా బయటకు వచ్చేసింది, చేతికే ఉంది. వెంటనే చుట్టూ ఉన్న జనం అక్కడ వాళ్ళు అనుకుంటున్నారు, ఇతడు ఎంత దుర్మార్గుడు అయితే సముద్రంలో తప్పించుకున్నా సరే బయటికి రాగానే పాము రూపంలో చనిపోయాడే, ధర్మమతని బతుకనియదు. ఇతడు ఎంత నరహంతకుడో, ఇతడు ఎంత దుర్మార్గుడో అనుకున్నారు వాళ్ళు. ఆ మాటలు విన్నాడు. ఈయన ఆ పామును అగ్నిలోనే జాడించాడు. నిన్ను కూడా వచ్చి పట్టుకుంటే మనుషుల మాటలనే పాములు, మనుషుల విమర్శలనే పాములు పట్టుకుంటాయి, వ్యతిరేకతలనే పాములు పట్టుకుంటాయి, బెదిరింపులనే పాములు పట్టుకుంటాయి. నువ్వేం చేయాలి తెలుసా? అమ్మో అయ్యో నన్ను పట్టుకుంది, ఇక చస్తా. అది కాదు, జాడించి వేయి, విదిలించి వేయి, దులిపివేయి. ఇది పౌలు చూపిస్తున్న మాదిరి. అని దులిపాడు. అడబడిపోయింది, ఆ మంటలోనే కాలిపోయింది. చలి కాసుకుంటూ అట్టనే కూర్చున్నాడు. కనీసం దాన్ని తీయలేదు, ఏమీ చేయలేదు. 10 నిమిషాలు చూశారు, నురుగులు కక్కుకొని పడి చేస్తాడని. పావు గంట చూశారు, ఏమీ లేదు. అరగంట చూశారు, ఏమీ లేదు. గంట చూశారు, ఏమీ లేదు. అప్పుడు అన్నారు, ఇతడు ఒక దేవత, ఇతడు ఒక దేవత. ఊరి ఇప్పుడే కదా నరహంత కూడా ఏంటి? ఊరి గంట తిరిగేసరికి దేవుడు ఎట్టయ్యాడ్రా? నాలుక ఏమయ్యా? ఈరోజు నిన్ను దూషించే నోళ్ళు రేపు నిన్ను పొగుడుతాయి. పొగడమని గ్యారెంటీ ఇస్తావా? ఈరోజు బాగా నేను ఆకాశానికి ఎత్తేవాడు రేపు అదపాతాడానికి తొక్కొచ్చు, తొక్కడానికి గ్యారెంటీ ఇస్తావా? పొగడతకు పొంగటం, విమర్శకు కృంగటం రెండు తప్పే. పొగిడారా? అది నిన్ను బట్టి కాదు, దేవుడు నీకు తోడై ఉన్న దాన్ని బట్టి దేవునికి చెల్లించా మహిమ. విమర్శించారా? నీకు తోడై ఉన్నోడు బలవంతుడు. ఆ విమర్శించిన నోళ్ళు నిన్ను పదే పొగిడేటట్టు చేయడానికి సమర్థుడు. కాబట్టి ఏం చేయాలి? దేవునికి అప్పగించి దులిపివేసి, వాళ్ళ మాటల విమర్శలని దులిపివేసి, సమాజం అన్నా లక్ష్య పెట్టొద్దు, కుటుంబ సభ్యులన్నా లక్ష్య పెట్టొద్దు, బెదిరింపులకు భయపడొద్దు. నేను చెప్తున్నా, నువ్వు పరిగెత్తే కొద్దీ సమాజం నిన్ను తరిమిద్ది, మనుషులు నిన్ను తరుముతారు, నిన్ను ప్రశాంతంగా బతకనివ్వరు. అదే ఈ సమాజ నైజం, సాతాను తత్వం. मुझे रिटायरमेंट के बाद हर महीने लगभग 2.5 लाख దేవుని చేతపట్టడం, సమాజానికైనా కుటుంబానికైనా దేనికైనా ఎదిరించి నిలబడటం. లేకపోతే ఇబ్బంది పడతావు బిడ్డ. వాడు నీలో అధిక సున్నితత్వాన్ని తీసుకొచ్చి నిన్ను నాశనం చేస్తాడు. దిగులులో, భయములో, విచారములో, చింతలో, ఆవేదనలో నిన్నుంచి చివరికి నువ్వు ఆత్మహత్య చేసుకునేటట్టు చేస్తాడు. లేవా పరిష్కారాలు? లేవా దారులు? లేవా మార్గాలు? దేవుడిని ఎరగనోళ్ళు బెదురుతారు, అదురుతారు, ఆందోళన పడతారు. దేవుడిని ఎరిగిన నువ్వు బెదరడానికి వీల్లేదు, అదరడానికి వీల్లేదు. తెగించి నిలబడు. ఓ ప్రయత్నం చేశావు, విఫలమైంది, నువ్వు ముసుకేసుకొని కూర్చుంటాయింది. ఇంకా లేవా? ప్రతి నూతన శుభోదయం నీతో మౌనంగా ఏం మాట్లాడుతుందో తెలుసా? ఉషోదయం, శుభోదయం, సూర్యోదయం. ఇదిగో నిన్న అయిపోయింది, ఈరోజు మళ్ళీ కొత్తగా నేను ఉదయిస్తున్నాను, నూతన ప్రయత్నం మళ్ళీ మొదలుపెట్టు అంటాను. క్రొత్తగా మళ్ళీ మొదలుపెట్టమంటది ప్రతిరోజు, ప్రతి శుభోదయం. నీతి సూర్యోదయం కూడా నీతో అదే మాట్లాడుతుంది. గతం గతహ, మళ్ళీ క్రొత్తగా మొదలుపెట్టు, మళ్ళీ ప్రారంభించు అని. అంతేనా? దిగులో బతకమంటుందా? రేపటి తలపుతో నేడే కలతతో కృంగుట ఎందుకు కలవరముందకు. కొంతమంది నేను ఎంతసేపు చెప్పినా కూడా ఆ సున్నితత్వాన్ని పోగొట్టుకోకపోతే నాదేం పోయింది చెప్పు? పోవటం అయిపోతే నేను బైబిల్ సంకలో పెట్టుకొని చంపు. అనుభవించేది నువ్వే, హార్ట్ స్ట్రోకులు తెచ్చుకునేది నువ్వే, అడ్డం పడేది నువ్వే, అయిన బాధలు కాక మళ్ళీ హాస్పిటల్లో ఇంకా అదనపు ఖర్చులు తెచ్చుకునేది నువ్వే, కర్మ మోసేది నువ్వే, పెందరాడి పోయేది నువ్వే. పోతావా? లేదా నేను చెప్పిన మాటిని ధైర్యం తెచ్చుకుని అంతేనన్నా ఏమైనా కానీ అని అంటావా? ఏమంటావు చెప్పు? ఏమనవా? అట్టయితే లే. సరే బయటికి అనకపోయినా మనసులో ఉన్నాను అనుకోండి, ధైర్యం తెచ్చుకోండి. లేలే, నువ్వు భయపడే కొద్దీ, కృంగిపోయే కొద్దీ, కుమిలిపోయే కొద్దీ, నువ్వు దేనికి భయపడుతున్నావో, దేనికి కలవరపడుతున్నావో సైతాన్ గాడు వాటిని ఎక్కువ చేస్తాడు. నువ్వు వాడితో రే ఇన్ని కానీ ఇన్ని తెచ్చినా నాకు భయం లేదు, అన్ని వదిలేసి ఊరుకున్నాను నేను అన్ని వదిలేశాను. నేను దేవునికి కనెక్ట్ అయినండి, దేనికి కనెక్ట్ అయినండి కానీ దేవునికి కనెక్ట్ అయినండి. ఉంటే ఉంది, పోతే పోయింది, ఏదైనా సరే లెక్కలేదు. ప్రాణం మీదే తీపిలేదు నాకు. ఈ ఆస్తులు, అంతస్తులు, స్థలాలు, ఇళ్ళు, డబ్బులు, బంధాలు, అనుబంధాలు, తోటకూర కట్ట, నాకు ఇవన్నీ లెక్కలు కాదురా. ఎవరెవరు ఎంతవరకు? ఎవరెవరు ఎదురవుతుంటారు, ప్రాణానికి నా ప్రాణం అంటారు. ఎవరెవరు ఎదురవుతుంటారు, ప్రాణానికి నా ప్రాణం అంటారు. కష్టాలలో వారు కదిలిపోతారు, కష్టాలలో వారు కదిలిపోతారు. కరుణగల యేసు నాతో ఉంటాడు, కరుణగల యేసు నాతో ఉంటాడు. ఎవరికి ఎవరు ఈ లోకంలో, చివరికి యేసే పరలోకంలో. ఎవరికి ఎవరు? ఎంతమంది ధైర్యం తెచ్చుకున్నారు?
చేతులు ఎత్తండి. టెన్షన్ తీసేసుకుంటారా? అందులోనే బతుకుతారా? విమర్శలు లెక్క చేస్తారా? ఏడిచారు. నిన్ను విమర్శించేది ప్రభువే. నీ సంగతులన్నీ ఎదిగిన వాడు ప్రభువే. కాబట్టి ఎవడు విమర్శ కృంగుతావు నువ్వు? సమాజంలో ఎవడు పడిన బాధలు పడట్లా. నీకంటే ఎక్కువ బాధలు పడేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆయన వాళ్ళకి లేని నిరీక్షణ నీకుంది. యేసయ్య ఉన్నాడు నీకు. గొప్ప ఆదరణ ఉంది, గొప్ప ధైర్యం ఉంది. అప్పులు ఎగ్గొట్టమని చెప్పట్లా. ఉంటే ఇవ్వు, లేకపోతే నీ గొంతు మీద కత్తిలాగా వస్తే దారులు ఉన్నాయి. చెప్పానుగా, 100 కోటి దరిద్రాలు అనంత కోటి. 100 కోటి అంటే 100 కోట్లు. అర్థమైందా? అది 100 కోట్ల దరిద్రాలకి అనంత కోటి అంటే లెక్కలేని ఉపాయాలు. అదే అన్యుడికి అంత నిరీక్షణ ఉంటే క్రీస్తునందున మనకి ఎంత బలం ఉండాలండి. లేవు, దారులు లేవు. నీకు కనపడకపోవచ్చు, యేసయ్య చూపిస్తాడు ఏదో దారి. అరే చూపించేదాకా ఆగాలిగా, ఓపిక పట్టాలిగా, మొరపెట్టుకోవాలిగా, ధైర్యం తెచ్చుకోవాలిగా. అనండి, నా దేవుడు కార్యం చేస్తాడని కూడా తిరగాలిగా. ఒక మాట అంటే నేను తట్టుకోలేకపోతుంటే మనసులో మూడు వండుకుంటుంటే తిని మానుకుంటుంటే రోగాల పాలవుతుంది. ఏంది పద్దాకలా వదిలేస్తారా? ధైర్యం తెచ్చుకుంటారా? తెచ్చుకోకపోతే అంతే ఉండండి. నాకే ధైర్యంగా ఉండాలి. ఎట్లా బతకాలి? చెప్పు తీసుకొని ముఖం మీద తన్నినట్టు. చెప్పండి అందరూ, ఎట్లా బతకాలి? చెప్పు తీసుకొని ముఖం మీద, ఏది అన్నోళ్ళ ముఖం మీద పెట్ట తన్నినట్టు బతకాలి. నువ్వు దిగులు పడి ఏడ్చేకొద్ది అంటా ఉంటారా? నేను వాళ్ళ ముందు తల ఎత్తుకొని ధైర్యంగా దేవుని బట్టి మయం పరిస్థితి నిలబడ. అన్నోళ్ళు మూత పడకపోతే అప్పుడు అడుగు. అయ్యనోళ్ళు నిన్ను పొగడకపోతే అప్పుడు అడుగు. పలుగాకి లోకం వదిలే. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ ప్రభువా, నీకు వందనాలు. మా బిడ్డలు దీవించి రోజు నువ్వు మాట్లాడిన ప్రతి మాట బిడ్డల హృదయాల్లో స్థిరపరచు. పిరిగితనం, భయం, చింత, వేదన, ఆందోళన తీసివేయి. మా నీతి నువ్వే, మా జ్ఞానము నువ్వే, పరిశుద్ధత నువ్వే, విమోచన నువ్వే. అయినప్పటికీ మేము కూడా నీతి ప్రవర్తన కలిగి బ్రతకాల్సిన మాట వాస్తవమే. కానీ ఏదైనా అతి మంచిది కాదని ఈరోజు మాట్లాడావు. అతి విషయంలో మెళకువగా ఉండాలని మాట్లాడావు. అతి సున్నితత్వం, అధిక నీతి, అధిక జ్ఞానాన్ని ప్రదర్శించొద్దని మాట్లాడావు. మెళకువగా ఉండమని నేర్పించావు. ప్రభువా, నీకు వందనాలు. ఈరోజు మమ్మల్ని ధైర్యపరిచినందుకు, మా వెన్ను తట్టినందుకు, మాకు భవిష్యత్తు ఉంది అని నిరీక్షణ ఇచ్చినందుకు స్తోత్రములు. 90% ఆలోచనలన్నీ శరీరానికి కూర్చాను ఆయన. నా ప్రభా, శరీరానికి కావాల్సినవన్నీ నువ్వు తీరుస్తానని మాట ఇచ్చావు. ఆత్మ సంబంధమైన విషయాలు ప్రాముఖ్యమైనవి. నీ నీతి, నీ రాజ్యమును వెతుకుటలో, నీ చిత్తము నెరవేర్చుటలో, నిన్ను కూర్చిన ఆలోచనలు మేము గడపడం యుక్తం. మా అందరికీ కూడా ఆ కృపనిమ్మని, మనోవేదన, దుఃఖము, భయం, ప్రీగితనం, ఆందోళన తొలగించమని, మా బ్రతుకులన్నీ నీ చేతుల్లో పెడుతున్నాం. నీ చిత్తం మాలో నెరవేర్చమని. రోగాలు, బలహీనతలు, వ్యాధులు, వేదనలు, అప్పులు, ఆర్థిక ఇబ్బందులు, కలతలు, కష్టాలు, కన్నీళ్లు, వేదనలు, కేసులు తొలగించి నీ సమాధానము, నెమ్మది, ఆదరణ, ఆరోగ్యము, స్వస్థత ప్రసాదించమని. బిడ్డలు, చిన్నలు, పెద్దలు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు, యవనులు, పసి బిడ్డలతో సహా నీ కాపుదలకి అప్పగిస్తాం. విశ్వాసంతో బిడ్డలు తెచ్చిన నూనె నీ శక్తితో నింపి వినియోగించి ప్రార్థించడం ద్వారా స్వస్థత చేకూర్చమని బిడ్డలందరినీ మీ దీవెనగల హస్తాలకు అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యము మాకు వచ్చు గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేరుతున్నట్లు భూమి యందును నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి. మా పట్ల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన రీతి నీవు అపరాధములు క్షమించు. మమ్మల్ని శోధంలోనికి తేక దుష్టి నుండి, కీడు నుండి తప్పించు. ఎందుచేతనగా రాజ్యము, బలము, మహిమ, శక్తి సర్వం నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు, మనందరి ప్రాణ ప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంగమంత్రికి సదా తోడే మనందరం నిత్యత్వంలో చేరు పర్యంతం మనల్ని నడిపించును గాక. ఆమేన్. మనల్ని ధైర్యపరిచిన దేవునికే స్తోత్రం, 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 స్తోత్రం. పిరికితనం మనలో నుండి తొలగించిన దేవునికే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మనకు వాగ్దానం ఇచ్చిన దేవునికే స్తోత్రం, స్తోత్రం, మన స్తోత్రం. ప్రార్థనలు విన్నానన్న దేవునికే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. బదులిస్తానన్న దేవునికే స్తోత్రం, స్తోత్రం. బదులు ఇచ్చిన దేవునికే స్తోత్రం, స్తోత్రం. ఆశ్చర్య కార్యములు జరిగించిన దేవునికే స్తోత్రం, స్తోత్రం. అద్భుత స్వస్థతలు జరిగించిన దేవునికే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మనోధైర్యాన్ని, ఆత్మబలాన్ని ఇచ్చిన దేవునికే స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ఇక ధైర్యంగా పోండి, ధైర్యంగా ఉండండి. ఓకేనా? ఏమైనా ప్రకటనలు ఉన్నాయా లైవ్లో? అలాగే జూమ్లో అందుబాటులోకి వచ్చిన బిడ్డలు కూడా చెప్తున్నా, మీరు కూడా విన్నారు. ధైర్యంగా బ్రతకండి, విశ్వాసంతో బ్రతకండి, కృంగిపోకండి. దేవుడు తన సమయం ముందు తన కార్యాలు తప్పకుండా జరిగిస్తాడు. ఎప్పుడు తీసుకోండి, ధైర్యం. ప్రార్థన చేయమంటావా? వెనక్కి వస్తా, అటు వస్తా. మీ అందరికి వందనాలు. చెప్పిన మాటలు తీసుకోండి, ధైర్యం తెచ్చుకోండి. దేని గురించి కూడా దిగులు పడవాకండి, చింతపడవాకండి. చింత వల్ల పేషెంట్లు అవుతారు, రోగులు అవుతారు, రోగాలు బావు. చింత వదిలేసి దేవుని బట్టి ధైర్యం తెచ్చుకుంటే ఉన్న రోగాలు కూడా తగ్గిపోతాయి, రిపోర్ట్లు మారుతాయి. ఏమంటావు? అది గుర్తుపెట్టుకొని జాగ్రత్త పడండి. మీ అందరికీ నా దేవుని కృప తోడుగా ఉండును గాక. ఇంతే సంగతులు. లైవ్లో జూమ్లో ఉన్న వాళ్ళు కూడా వందనాలు. నూనె కోసం చేసాపో రాసుకొని ప్రార్థన చేయండి, జవాబిస్తాడు దేవుడు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు సమాధానం ఇచ్చును గాక. ఆమేన్. వెనక అటు బ్యాక్ సైడ్కి వస్తున్నా చూడు. వెనక్కి రా, అక్కడ వస్తున్నా. ప్రైజ్ ది లార్డ్.